కరెంట్ పోయినందుకు మెయిన్ డోర్ తెచ్చి దాని ఆపోజిట్లో ఉండి చేస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఈటింగ్ ఛాలెంజ్ ఒక్కనే చేస్తున్నాను. క్యాప్సికమ్ ఫ్రై చేసింది గాయత్రి, సూపర్గా చేస్తుంది. క్యాప్సికమ్ అయితే నాకైతే చాలా ఇష్టము. అందుకని ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్కి నాతో పాటు ఎవరు లేకపోయినా ఇట్లా ఒక్కనే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు వైట్ రైస్ మొత్తం ప్లేట్ నిండాగా తీసుకున్నాను. వీడియోని స్టార్ట్ చూద్దాము క్యాప్సికమ్ ఈరోజు ఎలా చేసిందో గాయత్రి. మామూలుగా అయితే చాలా బాగా చేస్తుంది, ఈరోజు ఎలా చేసిందో చూద్దాము. చూడండి, చాలా బాగా చేస్తుంది. గ్రేవీ థిక్ ఏమంటారు, మంచి గ్రేవీతో వస్తుంది. గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. గాయస్, మీకేం కర్రీ ఒకసారి కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. నా ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యాప్సికమ్ కర్రీ, నాకున్న ఇష్టమైన ఫుడ్లలో. నిజంగా అమృతం. ఎంత బాగుందంటే సూపర్, అసలు చాలా బాగుంది. కొంచెం కారంగా సూపర్ ఉంది. గాయస్, ఈరోజు మీరేం కర్రీ తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఇంట్లో అయితే గాయత్రి అయితే క్యాప్సికమ్ చేసింది. క్యాప్సికమ్ ఇంకా చారు చేసింది. కాకపోతే క్యాప్సికమ్ ఉన్నప్పుడు ఇంకా వేరే దానికి షిఫ్ట్ కాను, అసలు వేరేది ముట్టను. ఈ పెద్ద ముద్దలు తిన్నప్పుడు గొంతులో ఇరికినట్లు అనిపిస్తుంది, అందుకే వాటర్ తాగాల్సి వస్తుంది. మామూలుగా నాన్ వెజ్ కంటే వెజ్ కర్రీస్ నాకు బాగా ఇష్టము. వెజ్ కర్రీస్ బాగా వస్తాయి, కానీ ఈటింగ్ ఛాలెంజ్లో నాన్ వెజ్ కర్రీస్ చేస్తేనే ఈటింగ్ ఛాలెంజ్ ఎక్కువ రీచ్ ఉంటుంది. అందుకే ఓన్లీ నాన్ వెజ్ కర్రీసే కాకుండా అప్పుడప్పుడు వెజ్ కర్రీస్తోనే ఇట్లా చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు ఎవ్వరు లేకుండా ఇట్లా ఒక్కనే చేస్తున్నాను. మంచిగా కొంచెం గుత్తొంకాయ వేస్తారు కదా, అలా అనిపిస్తుంది టేస్ట్. ఇష్టమైన కర్రీ కదా, బాగా తినేస్తాడు అన్నట్టు. చాలా ఎక్కువ పెట్టింది రైస్. ఇక ప్లేట్ నిండా పెట్టేసాడు. ఈ రైస్ మొత్తం తింటే గ్రేట్ అసలు. ఫ్యాన్ వేసుకోలే కదా, అందుకే కొంచెం చెమటలు వస్తున్నాయి. ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే నాయిస్ వస్తుంది, మళ్ళీ ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఈ క్యాప్సికమ్ అది ఎల్లో కలర్లో ఉంటాయి, కాకపోతే మన సైడ్ ఉండవు. నేను అంటే ఫారిన్ వీడియోస్లలో ఎక్కువ ఉంటాయి కనిపిస్తాయి అనుకుంటా. లైట్ ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు. మన సైడ్ అయితే మామూలుగా గ్రీన్ కలర్ దొరుకుతాయి. టైట్గా అయింది, ప్లస్ లైట్ కారం ఇట్లా అవుతుంది. కర్రీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంది అసలు. గాయస్, కరెంటు పోయింది. బ్యాట్లకు వీడియో చేస్తుంటే కరెంటు పోయింది. డోర్ తీస్తే ఆపోజిట్ అవుతుంది, లైట్ రావట్లేగా. షట్
వీడియో చేస్తుంటే కరెంట్ పోయింది. ఇది మరీ దారుణం గాయస్. కరెంట్ పోయినందుకు మెయిన్ డోర్ తెచ్చి దాని ఆపోజిట్లో ఉండి చేస్తున్నాను. ఎందుకంటే వీడియో మధ్యలో ఆపేయొద్దు కదా. దాంట్లో కరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నప్పుడే కరెంట్ పోయింది. మన వీడియో ఇట్లా ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి అందుకనే వీడియోను ఆపేయడం ఇష్టం లేక కంటిన్యూ చేస్తున్నా. టైట్గా అయింది గైస్, కానీ ఛాలెంజ్ అయితే ఫినిష్ చేయాలి. టైట్గా అయిపోయింది ఫుల్గా. మామూలుగా ఇద్దరు చేసే ఈటింగ్ ఛాలెంజ్లో రైస్ కంటే ఇట్లా ఎక్కువ పెట్టింది ఈరోజు. ఇంత రైస్ తినడం ఫస్ట్ టైం అనుకుంటా. చాలా టైట్గా అయిపోయింది. ఎండింగ్ వచ్చేసినాం ఇట్లా. గాయస్ సక్సెస్ఫుల్గా అయితే ప్లేట్ నిండా పెట్టిన రైస్ అయితే కంప్లీట్ చేసేసినాము. వీడియో మధ్యలో చేస్తున్నప్పుడు కరెంటు పోయి డిస్టర్బ్ అయింది. అయినా సరే ఆపకుండా లైటింగ్ లేకుండా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మరీ చేస్తున్నాము. నెక్స్ట్ ఎలాంటి ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మీరు కామెంట్ చేసినట్టే ఇంకా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. మీకు ఇష్టమైన కర్రీ ఏంటో కామెంట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. ఇది గాయస్ ఈరోజు అయితే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.